దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మేము కూడా ఈ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏమంటూ ఉన్నాడండి? ఈ యొక్క జీవము గల దేవుని వైపు మీరు తిరగవలనని, మీ స్వభావము వంటి స్వభావము కలిగినటువంటి నరులమే మీకు మేము సువార్త ప్రకటించుచున్నాము. ఈ సువార్త లోకమంతట కూడా ప్రకటింపబడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, యేసును సిలువ వేసినప్పుడు ఇరుప్రక్కల దొంగలను కూడా సిలువ వేసి ఉన్నారు. అయితే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట మనం ఈ దినమున చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి మనం మాటలు చదువుకున్నట్లయితే, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. ఏమండి, ఒకడంటూ ఉన్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పుతూ ఉన్నాడు. సువార్త ప్రకటింపబడ్డది, కానీ సువార్తని ఆయన అంగీకరించలేదు. సువార్త వినబడ్డప్పటికీ కూడా సువార్తకి లోబడినటువంటి స్వభావము కలిగినటువంటి మనుషుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. దేవుని బిడ్డలారా, అపవాది సంబంధిగా ఉంటున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట. ఇంకొక వ్యక్తి అంటూ ఉన్నాడు అక్కడ, మనకైతే ఇది న్యాయమే. ఎంత చక్కని మాట అండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. ఎంత చక్కని మాట. ఈ దొంగ సువార్త వినపడుతున్నప్పుడు మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే అని నిన్ను సృజించిన, అలాగే ఈ సృష్టిని సృజించినటువంటి జీవము కలిగినటువంటి దేవుని వైపు మీరు తిరగవలెనని మీకు ఈ సువార్తను ప్రకటించుచున్నాము అన్నారు కదా. ఆ సువార్తను విన్న వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, సువార్తకు లోబడిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఈ చివరి దినాల్లో, ఈ చివరి సమయంలో, లేక ఈ చివరి గడియలో తన స్వభావాన్ని మార్చుకున్నాడు. తన స్వభావాన్ని ఎప్పుడైతే మార్చుకున్నాడో, మొదట మాట్లాడినటువంటి ఆ దొంగ యొక్క మాటల్ని గద్దించి, ఇది మనకు న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పేసి అని, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. యేసు ఆ రెండవ విధంగా మాట్లాడినప్పుడే అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి అన్నప్పుడే యేసు అక్కడ ఆమెనన్నాడు. దేవుని బిడ్డ, అరబిక్ భాషలో నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను ఆమెనన్నట్టు. దేవుని బిడ్డ, నిశ్చయముగా అంటే ఈరోజు ఈ సువార్త మీకు కూడా వినపడతా ఉంది, మీరు వింటూ ఉన్నారు. రెండవ దొంగ యొక్క స్వభావాన్ని మార్చుకున్నాడు. వ్యభిచారము చేయొచ్చు, దొంగతనము చేయొచ్చు, అబద్ధం ఆడొచ్చు, నరహత్య చేయొచ్చు, మోసము చేయొచ్చు. ఎన్ని విధాలుగా ఎదుటి వారిని ఆయన మోసం చేసి ఉన్నాడో, కానీ తన స్వభావం సువార్త విన్నప్పుడు తన స్వభావం మార్చుకుని ఉన్నాడు. ఎప్పుడైతే తన స్వభావం మార్చబడిందో తనలో పశ్చాత్తాపం కలిగింది. ఎప్పుడైతే తనలో పశ్చాత్తాపం కలిగిందో, యేసు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని యేసుని వేడుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఆయనలో ఉన్నటువంటి పశ్చాత్తాపము, ఆయనలో ఉన్నటువంటి మారు మనసు, ఆయనలో మారినటువంటి స్వభావము యేసుకు నచ్చింది. కాబట్టి నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, అనుకూల సమయముందు నీవు దేవునికి మొరపెట్టు. దేవుని బిడ్డలారా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
ఈ దినము నీవు రక్షించడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన సువార్త నీకు అందింపజేస్తున్నాడంటే రెండవ దొంగను జ్ఞాపకం చేసుకున్నట్టు, రెండవ దొంగను పరదేశంలోకి తీసుకొని వెళ్ళినట్టుగా దేవుడు నిన్ను పరదేశంలోకి జ్ఞాపకం చేసుకుంటాడేమో. ఆయన నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాడేమో. లాజరు వల్ల నీవు అక్కడ నెమ్మది పొందుకుంటావేమో. ఈ లోకంలో ఉన్నంత వరకు నీకు నెమ్మది లేదు కావచ్చు, కానీ ఆ దొంగ వల్లే నీ స్వభావాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప మార్పును చూస్తావు, గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తావు. కనుక దేవుని బిడ్డలారా, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని పాదాల చేత మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడును కాక.